అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సముద్రాల ఫార్మ్స్. శనివారమైన ఆదివారమైన వ్యవసాయం చేసే రైతుకు, అదేవిధంగా బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్కు లీవ్ అనేది ఉండదు. మీరు తీసుకున్నప్పుడే లీవు, మీరు వర్క్ చేసినప్పుడే వర్క్, ఆ విధంగా ఉంటుంది. డైరీ ఫామ్ అంటేనే మెయింటెనెన్స్ అండి. మీరు ఎంత బాగా డైరీ ఫామ్ని మెయింటైన్ చేసినారంటే అంత బాగా సక్సెస్ అవుతుందన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే మేము గత 4 ఏళ్లుగా ఈ సముద్రాల డైరీ ఫార్మ్స్ను మేము సక్సెస్ఫుల్గా రన్ చేసుకుని వస్తున్నాం. ఇది 5వ సంవత్సరం అనమాట. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు, నిద్రలేని రాత్రులు, ఇవన్నీ కూడా ఈ డైరీ ఫామ్ను నేను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో. ఎందుకంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేయడం అంటేనే ఒక రకంగా సాహసం అండి. అంత ఈజీ కాదు. అంటే క్రమశిక్షణ, డెడికేషను, అదేవిధంగా డిటర్మినేషను, ఈ 3 ఉంటే ఖచ్చితంగా మనం డైరీ ఫామ్ను సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం అనమాట. ఏదో మొక్కుబడిగా వచ్చినామా, చూసుకున్నామా, అసైన్ చేసేసినామా అంటే కుదరదు. ఎందుకంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఈ ఆవులతో మీరు ట్రావెల్ చేస్తూ మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నమాట. అందువల్లే డైరీ ఫామ్ మెయింటెనెన్స్ అనేది చాలా క్లిష్టతరమైనది. అందరికీ అది సెట్ కాదు. కొంతమందికి ఎవరైతే చాలా ఫోకస్డ్‌గా ఉంటారో, ఇష్టపడి ఈ కష్టాన్ని స్వీకరిస్తారో అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ డైరీ ఫామ్ అనేది సూట్ అవుతుందనమాట. సరే, మా డైరీ ఫామ్ మేము ఏ విధంగా మెయింటైన్ చేస్తాము, ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తామనేది ప్రతిదీ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఆవులను కట్టేసేటటువంటి షెడ్డు. దీని సామర్థ్యం కెపాసిటీ 5 ఆవులను మనం ఇక్కడ కట్టుకోవచ్చు అనమాట. లోపల ఉండేటటువంటి ఈ ఆవుల షెడ్డును పూర్తిగా క్లీన్ చేస్తాడనమాట. ఏ విధంగా అంటే మొత్తం ఫస్ట్ పేడ ఎత్తేయడము, పేడ ఎత్తిన తర్వాత ఈ మ్యాట్స్ అన్ని తీసి బయట వేసి మళ్ళీ వాటర్ నీళ్ళతో క్లీన్గా కడిగి మ్యాట్స్ వేస్తారనమాట. వేసి ఫ్యాన్లు వేసి పెట్టేస్తే ఒక 2-3 అవర్స్కు ఈ విధంగా క్లీన్గా ఉంటుంది అనమాట ఆవుల షెడ్డు. ఇక్కడ చూస్తారంటే ఇక్కడ టైల్స్ కూడా వేపించినాను. ఎందుకంటే మామూలుగా ఈ ప్యాడ్ అన్నీ పడతా ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని అనమాట. చూడండి ఎంత క్లీన్గా ఉందంటే మీరే చూడొచ్చు. చాలా శుభ్రంగా, ఎక్కడ కానీ ప్యాడ్ కానీ, అదేవిధంగా ఈగలు, దోమలు ఏమి ఉండదన్నమాట. ఇక్కడ గ్రాస్ కటింగ్ మిషన్ ఉంది. ఇక్కడ మనం గడ్డినంతా కట్ చేసి వేస్తాము. అదేవిధంగా ఇక్కడ ఆవులకు ఫుడ్ ఈవినింగ్ ఫీడ్ చేయడానికి ప్లేస్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఈ డోర్ ఓపెన్ చేసి చూపించినటువంటి ప్లేస్ మొత్తం మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి సామాన్లన్నీ పెట్టుకుంటాము. అదేవిధంగా ఆవుకు మనం ఇచ్చేటటువంటి ఫీడ్కి సంబంధించిన ఫుడ్ అంతా ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. మనం ఇక్కడ గడ్డి, ఈ గడ్డిని ఏం చేస్తామంటే ప్రతిరోజు మనం గ్రాస్ కటింగ్ మిషన్లో కట్ చేసి ఈ విధంగా ఉంచుకుంటాము. ప్రతి ఆవుకు ఈ గడ్డి అనేది మినిమం 20 నుంచి 25 కేజీలు ఒక 2 పూటలు కలిపి మనం ఇవ్వాలన్నమాట. అంటే మీరు రోజంతా ఏ విధంగా ఇచ్చినా కానీ ఒక రోజుకు ఒక ఆవుకు మినిమం 20 నుంచి 25 కేజీల మధ్యలో మనం పచ్చగడ్డిని అందించాలి. అది ప్రతి ఆవుకు తను పాలు ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుందండి. ఒక ఆవు మామూలుగా 8 నుంచి 10 లీటర్లు ఇస్తే 25 కేజీల వరకు ఇవ్వాలి. అదేవిధంగా 4 నుంచి 7 లీటర్లు పాలు ఇచ్చేటట్లయితే 20 నుంచి 22 కేజీల వరకు ఇవ్వాలన్నమాట. ఈ డైరీ ఫామ్లో ప్రతిదీ మనము తూకం వేసి మెజర్మెంట్ చూసి ఆవులకు ఇస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం ఏం చేయాలి అంటే ఒక డేటా మెయింటైన్ చేయాలంటే ఎక్కడైనా రాసుకోవాలి. ప్రతి ఆవు, ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయంటే ప్రతి ఆవు ఉదయం సాయంకాలం ఎన్ని లీటర్లు ఇస్తూ ఉంది, ఎంత డిగ్రీ, అదేవిధంగా ఎంత ఫ్యాట్ కంటెంట్ వచ్చింది, అదేవిధంగా లీటర్కి ఎంత ధర పలికింది, ఒక వారం 5 లీటర్లు ఇచ్చి నెక్స్ట్ వారం పెరిగిందా తగ్గిందా, ఇవన్నీ కూడా మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటూ ఉండాలన్నమాట. ఏదో నాటావులను మనం సాకినట్లు ఈ సీమావులను మనం అలా సాకలేము. ఎందుకంటే ఖర్చు ఎక్కువ. ఒక ఆవు 1.5-2 లక్షలు ఉంటుంది కాబట్టి ప్రతిదీ చూసి మనము నిర్ణయం తీసుకోవాలన్నమాట. మా సముద్రాల డైరీ ఫార్మ్స్లో ప్రతిరోజు మా ఆవులకు ఏ విధంగా మేము ఫీడ్ చేస్తాము, ఎంత ప్రొపోర్షనేట్తో మనం ఫీడ్ చేస్తామనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ విధంగా బోటి, పపాయ పొట్టు, మొసకజొన్న పిండి, వేరుశనగ ఫ్లేక్స్, వీటినన్నిటినీ కలిపి 2 కేజీలు ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా మినరల్ మిక్చరు 50 గ్రాములు, ఉప్పు 30 గ్రాములు ఉండేటట్లు ఈ మిశ్రమాన్ని కానీ కలిపి ప్రతిరోజు మనము ఆవుకు అందించినట్లయితే ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇంకొకటండి, డిస్క్లైమర్ చెప్తున్నాను చూడండి. ప్రతి ఆవుకు ఇదే నిష్పత్తిలో, ఇదే ప్రొపోర్షనేట్తో మనము ఫీడ్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకంగా మనకు పాలు ఇస్తుంది కాబట్టి పాల ఉత్పత్తి బట్టి ఫీడ్లో మనం మార్పు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇది బుడ్డశనగ పొట్టు అనమాట. ఇది ఎందుకు ఇస్తామంటే మామూలుగా ప్రెగ్నెంట్గా ఉండే ఆవుకు 7వ నెల నుంచి కానీ 7వ నెల లేకపోతే 8వ నెల నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఈ బుడ్డశనగ పొట్టు ఇచ్చినాము అంటే చాలా వరకు ఆవుకు బలం ఉంటుంది. ఇది గానుగ పిండి చెక్కలు అనమాట.
ఇది మామూలుగా కోల్డ్ ప్రెస్ ఆయిల్, వుడ్ ప్రెస్ ఆయిల్ అంటారు కదా, శనక్కాయలను గానుగ పెట్టి ఆ వచ్చిండేటటువంటి పిప్పిని ఈ విధంగా ఎండబెట్టి మనకు ఇస్తారనమాట. వీటిని కానీ మనం ఆవులకు వేసినాము అంటే మంచి ప్రోటీన్ లభ్యమవుతుంది, అదేవిధంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ ఫీడ్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలన్నిటినీ మనము మొత్తము ఒక కొలత బట్టి వేసుకోవాలండి. ఒక ఆవుకు 8 నుంచి 10 లీటర్లు పాలు ఇచ్చేటటువంటి ఆవుకు ఈ మొత్తం ఇవన్నీ నేను చూపించినవన్నీ కలిపి 2 నుంచి 3 కేజీలు ఒక రోజుకి ఇవ్వాలి. అంటే ఉదయం 1.5 కేజీ, సాయంకాలం 1.5 కేజీ, లేదా ఉదయం 1 కేజీ, సాయంకాలం 1 కేజీ పాల ఉత్పత్తిని బట్టి మనం ఇచ్చుకోవాలన్నమాట. దాంతోపాటు ఎండు వరిగడ్డి అనేది చాలా ముఖ్యమండి. పాలు పిండిన తర్వాత మనం ఏం చేస్తామంటే పచ్చగడ్డి వేస్తామన్నమాట. 2 గంటల నుంచి 1.5 గంట మధ్య సమయంలో మేము ఏం చేస్తామంటే ఈ విధంగా ఎండుగడ్డి వేస్తాం. ఈ వరి పండించడం వల్ల లేబర్ ఎక్కువగా ఉంటారు, అదేవిధంగా ప్రతి ఫేజ్లోనూ ఖర్చు ఎక్కువగా ఉంటుంది, దిగుబడి తక్కువ, అందులోనూ గిట్టుబాటు ధర అనేది కూడా మనకు వరికి దక్కదనమాట. కానీ 2 నుంచి 4 కయ్యలకు మనము వరి పండిస్తూనే ఉంటాం. ఎందుకు అంటే మన ఆవుల కోసం అనమాట. ఎందుకంటే మనకు ఆవులు ఉన్నాయి, ఆవులకు ఎండుగడ్డి అనేది, వరి ఎండుగడ్డి చాలా అవసరం కాబట్టి బయట కొనుక్కునే దానికన్నా ఏం చేస్తామంటే మనకు ఇంటికి బియ్యము అవుతుంది, అదేవిధంగా పశువులకు ఈ విధంగా ఎండుగడ్డి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఎండుగడ్డి వేస్తుంటాం. ఈ ఎండుగడ్డి ఏ విధంగా వేస్తామంటే రోజుకు ఈ ఆవు అయితే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ ఆవు రోజుకు 5 నుంచి 7 లీటర్ల పాలు ఇస్తుంది. కాబట్టి మేము రమారమి సుమారుగా ఎంత ఇస్తామంటే ఒక 2 నుంచి 2.5 కేజీల ఎండుగడ్డిని మనం ఈ ఆవుకి ఇస్తుంటాం అనమాట. అదేవిధంగా ఆవుకి ఇంకో రకంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ఉండే ఆవులన్నీ అన్నీ ఒకే రకంగా మనకు పాలు ఇవ్వదన్నమాట. ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకంగా పాలు ఇస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనం ఫీడ్లో మార్పులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నీళ్ళు అనేది చాలా ముఖ్యమండి ఆవులకు. ఎంత ఎక్కువగా నీళ్లు తాగుతుందో అంత ఆరోగ్యంగా ఉంటుంది, తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది, నెమరు వేయడం కూడా చాలా ఎక్కువ చేస్తుందనమాట. అన్ని ఆవులు మనకు తనకి ఎప్పుడు దప్పు అవుతుందో అప్పుడు వచ్చి తాగేసి వెళ్తూ ఉంటుందన్నమాట. 8 నుంచి 10 లీటర్లు పాలు ఇచ్చేటటువంటి ఆవు మినిమం అంటే 30 నుంచి 40 లీటర్ల నీళ్లను ఒక రోజుకు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ గడ్డి నేపియర్ గడ్డి. ఈ నేపియర్ గడ్డిని మనం ఈ విధంగా కట్ చేసుకొని దీన్ని భూమిలో నాటితే 60 నుంచి 70 రోజులకు, లేకపోతే దాదాపుగా 3 నెలల లోపల మనకు ఈ విధంగా గడ్డి వస్తుంది. ఈ గడ్డిని కోసి మనం పచ్చగడ్డిని మన ఆవులకు ఫీడ్ రూపంలో ఆహారంగా ఇస్తుంటాం అనమాట. దీని పేరు ఏంటంటే నేపియర్ గడ్డి అంటాం అనమాట. ఈ నేపియర్ గడ్డి కోసేంత మనకు వస్తూ ఉంటుంది అనమాట. ఈ గడ్డి బాగా ఎదగడానికి మామూలుగా అందరూ ఏం చేస్తారంటే యూరియా అనేది అప్పుడప్పుడు వేస్తుంటారు. మేము యూరియా అనేది పూర్తిగా మేము నిషేధించేసినాం అనమాట. ఇక్కడ దాదాపు 1 సంవత్సరం అయిపోయింది మనం యూరియా ఉపయోగించి. యూరియా స్థానంలో మనం ఏం చేస్తాము అంటే ఈ జీవామృతం తెలుసు కదా, నేను ప్రతి 15 రోజులకు ఒకసారి తయారు చేస్తున్నా. ఆ జీవామృతాన్ని ఈ విధంగా ఈ గడ్డికి వదులుతూ ఉంటాం అనమాట. ఈ విధంగా వదలడం వల్ల అక్కడ చూడండి ఈ గడ్డి ఎంత క్వాలిటీతో వస్తున్నది అనమాట. దీంతోపాటు ఇంకా రాబోయే రోజుల్లో జుంజువా గడ్డిని కూడా మనం వేయబోతున్నాం. జుంజువా గడ్డిలో మంచి ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా పాల ఉత్పత్తి పెరుగుతుంది, మంచి ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. మరీ ఇంత లేతగా ఉండే గడ్డిని కూడా మనం వేయకూడదండి, ఎందుకంటే ఇది ఇంకా ఎదుగుతూ ఉందన్నమాట. కొద్దిగా కింది భాగం బలపడాలన్నమాట. మరీ లేతగా ఉండే గడ్డిని, అదేవిధంగా బాగా ఎండిపోయిన గడ్డిని వేయడం వల్ల ఆవులకు ప్రయోజనం ఉండదు, మంచి ఆహారం అనేది చేరదన్నమాట. చూడండి కట్ చేయడానికి కూడా కష్టం అవుతుంది అనమాట. ఈ గడ్డి పూర్తిగా ఎండిపోయింది. ఇలాంటి గడ్డిని వేయడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకు అంటే ఈ గడ్డి బాగా ఎండిపోయింది కాబట్టి దీంతో మీకు పీచు పదార్థం అనేది పూర్తిగా చచ్చిపోయి ఉంటుంది కాబట్టి వేస్ట్ అనమాట. ఇలాంటి గడ్డిని వేయద్దండి. ఇక్కడ చూడండి ఇక్కడ వరకు లేతగా ఉంది, ఇక్కడ నుంచి పూర్తిగా ఎండిపోయింది. మామూలుగా ఈ గడ్డితో పాటు ఈ కండను కూడా బాగా నమిలి తింటేనే ఆవుకు ఆరోగ్యము. దీంతో ప్రోటీన్స్, అదేవిధంగా ఫైబరు, రిచ్ ఫైబరు, కార్బోహైడ్రేట్స్ అన్నీ కలిసి ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి ఇది మాత్రమే ఆవుకు వేయాలి, ఇదైతే వేస్ట్ అనమాట. దీన్ని ఏం చేయొచ్చు అంటే మళ్ళీ మనము నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా గణుపులు 1, 2 ఈ 2 గణుపులు ఉండాలన్నమాట. గణుపులు ఉండేదే వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ విధంగా బాగా ముదిరిండేటటువంటి ఈ గణుపులు 2 లేకపోతే 1 పైన ఉండాలన్నమాట. ఇక్కడ ఒక గణుపు ఉంది, ఇక్కడ ఒక గణుపు ఉంది, ఈ పైకి ఇక్కడ కూడా కట్ చేసుకొని దీన్ని మనము భూమిలో ఈ విధంగా నాటుకున్నాము అంటే 60 నుంచి 90 రోజుల లోపల మళ్ళీ మనకు ఈ విధంగా గడ్డి అనేది వస్తుంది అనమాట.